ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రికి స్వయాన అల్లుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రావడంతో సత్తా చాటారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయన మనసు మార్చుకున్నారా? కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డికి టచ్లోకి ఉంటూ తరచు కలుస్తున్నారా? ఈ విషయం తెలిసి కొందరు గులాబీ నేతలు ప్రశ్నిస్తే అభివృద్ధి నిధుల కోసమే ముఖ్యమంత్రిని కలిశానంటూ కలరింగ్ ఇస్తున్నారా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ప్లాన్ ఏంటి? పార్టీ మారాలని డిసైడ్ అయ్యారా? మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవహారం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ అవుతుంది. ఆయన పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా గులాబీ పార్టీ నేతలతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆయన అధికార పార్టీ నేతలకు మాత్రం టచ్లోకి వెళ్లిపోయారట. ఇదేంటని ప్రశ్నిస్తే అభివృద్ధి పనుల కోసమే సీఎంతో సమావేశమయ్యానంటూ బదిలిస్తున్నారట. అంతేకాదు తిరిగి సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావటమే తన లక్ష్యమని చెప్తున్నారట. అయితే ఆయన తరచూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించడం, పార్టీలోని కొందరిపై అసంతృప్తి వ్యక్తం చేయడం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. దీంతో మర్రి రాజకీయ అడుగులు వ్యూహాత్మకమా లేక పార్టీ మార్పు సంకేతాలా అనే అనుమానాలు గులాబీ లీడర్లో వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యమంత్రి తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎన్నిసార్లు టైం తీసుకున్నా ఇస్తున్నారంటూ, ఏ పని అడిగినా ప్రతిపక్ష ఎమ్మెల్యేను అన్న భేదం లేకుండా నిధులను మంజూరు చేస్తున్నారని, ఏ సమస్య తీసుకువెళ్లినా సానుకూలంగా స్పందిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు. ఇకపోతే బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఒకవైపు వైరం పెట్టుకుంటున్న రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రం పల్లెత్తు మాట అననీయడం లేదు. గతంలో బొల్లారంలో రైల్వే యూబీ పనుల శంకుస్థాపన సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఎందుకు పెట్టలేదని ప్రోటోకాల్ అధికారులను నిలదీశారు. దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎంత ముఖ్యమో తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రైడ్ అని రాజశేఖర్ రెడ్డి అభివర్ణించడంతో గులాబీ పార్టీలో కాక మొదలైంది. ఇక మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో క్లోజ్ గా ఉండడంపై గులాబీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే సీఎంను మెచ్చుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గన్ పార్క్ దగ్గర ఆందోళన చేస్తుంటే మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన చాంబర్లో కలవటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే మర్రి రాజశేఖర్ రెడ్డి తన నియోజకవర్గంలో ముఖ్యమైన పని ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు వివరణ ఇవ్వటం గమనార్హం. దీంతో రాజశేఖర్ రెడ్డి తీరుపై పార్టీలో తీవ్ర చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతో జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం సైతం మర్రి రాజశేఖర్ రెడ్డి కదలికలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలను ఎవరెవరిని ఎప్పుడు కలుస్తున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తొలిసారి గెలిచారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. దాంతో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యర్థిగా పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావు మర్రి రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అధికారులను మర్రి రాజశేఖర్ రెడ్డికి సహకరించకుండా చేయటం, ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు లాంటివి పెట్టినట్లు బీఆర్ఎస్ పార్టీ నేతలు పలు సందర్భాల్లో వాపోయారు. పలుమార్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యన గొడవలు కూడా జరిగాయి. ఈ తరుణంలో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న ఉద్దేశంతోనే మైనంపల్లి హనుమంతరావుకు చెక్ పెట్టేందుకు మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరవుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నట్లయితే ఇటు మైనంపల్లి సైలెంట్ కావడంతో పాటు అధికారులు సహకరిస్తారని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాబట్టుకోవచ్చని మర్రి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఏదేమైనా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవహారం గులాబీ పార్టీలోనే కాకుండా అధికార పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది.